రోజు నేను మీకు ఇంకొక వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో శారీస్ బయట కాస్ట్ ఎంత ఉందో కూడా నేను ఒక స్క్రీన్ షాట్ అనేది మన వాట్సాప్ స్టేటస్లో పెట్టాను, మీరు చూసుకోవచ్చు. ఈ శారీస్ బయట మనకి 3400 రూపీస్ సేల్ చేశారు. తర్వాత ఆఫర్ రేట్ ఈ రోజు అని చెప్పి మళ్ళీ 2000 రూపీస్ వేశారు. కానీ అసలు ఒరిజినల్ రేట్ ఎంత ఉంటుంది అనేది వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా అంటే చాలా రీజనబుల్ రేట్. వాళ్ళు మేము ఒక చోటు నుంచే శారీస్ తీసుకొచ్చాం కాబట్టి నేను అంత క్లియర్గా చెప్తున్నా. అంత కాస్ట్ అయితే ఉండదు. ఇది కరెక్ట్ రేట్, మనకి చాలా రీజనబుల్ రేట్. అంటే నేను చెప్పాను కదండి, శారీ కాస్ట్ ఎంత ఉంటుందో అంతకి డబుల్ వేసేస్తారు అని చెప్పాను కదా. మనం వేసుకునేది ఆ పట్టు శారీస్ అయితే 100 నుంచి 150 రూపీస్ అయితే వేసుకుంటాం. వేసుకోకుండా అయితే ఏం బిజినెస్ ఎవరు చేయలేరు. పట్టు శారీస్ అట్లా ఒక్కొక్కసారి 200 రూపీస్, క్లాత్ బాగుంది అంటే 200 రూపీస్ కూడా ఇస్తాము. ఓకే, ఉన్నది చెప్తున్నా. మనకి నార్మల్గా రెగ్యులర్ వేర్ శారీస్ మీద అంటే కొంచెం డాలర్ ఆ శారీస్ మీద వచ్చేసరికి 100 రూపీస్ 120 రూపీస్ అయితే ఇస్తాం. ఓకే, ఈ శారీస్ రేట్ కూడా మేము స్టేటస్లో ఒకసారి పెట్టాం, మీరు చూసుకోవచ్చు. క్వాంటిటీ ఎక్కువ అయితే నాకు దొరకలేదండి, ఎందుకంటే వాళ్ళు తీసుకెళ్ళిపోయారు మొత్తం శారీస్ అన్ని. ఇవి మనకు వచ్చి ఒక 2 to 3 డేస్ బ్యాకే వచ్చేసినాయి. చాలా రోజులు అయింది వచ్చి కూడా. ఒక 3 టైమ్స్కి ముందు వచ్చినట్టుంది, మనకి వీడియో చేయడానికి కుదరలేదు. ఈలోపు వాళ్ళు చేసి పెట్టేశారు. సరే అని చెప్పేసి మనకి వాళ్ళు తీసుకెళ్ళిన తర్వాత దొరికిన క్వాంటిటీ మాత్రం ఇది. సో నేను ఒక్కొక్కసారి మీకు చక్కగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసి మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోండి. మీరు ఆర్డర్ చేసుకునేది కూడా చెప్తున్నా. మార్నింగ్ వీడియో ఏదైతే మేము పెట్టామో నేను మొత్తుకుంటున్నా, 10 సార్లు చెప్తున్నా. మీకు నసలాగా ఉంటుంది, మీరు ఎక్కువ ఏదో మాట్లాడుతున్నారు అన్నట్టు ఉంటుంది, అయినా కూడా జనానికి అర్థం కావట్లేదు. నేను చాలా క్లియర్గా చెప్తున్నా. ఉంటే పే చేస్తాము అని చెప్పండి సిస్టర్స్ అని అసలు చెప్పట్లేదు. ఒకవేళ ఉంది అంటే మా పిల్లలు ఉంది అని చెప్తున్నారా, ఈలోపు ఆ చీర అయిపోతుందా? 10 మంది పే చేసేస్తున్నారు. 10 మందికి రిటర్న్ చేయాలంటే మేము ట్యాక్స్లో చూపించుకోవాలి. ఎందుకు ఇన్ని రిటర్న్స్ వెళ్దాం, ట్యాక్స్లో చూపించుకోవాల్సి వస్తుంది. మాకు అది మళ్ళీ పెద్ద ప్రాసెస్ అవుతుంది. అలా కాకుండా ఉంటే పే చేస్తామని చెప్పిన వాళ్ళకి మాత్రమే పక్కన పెడతాం, వాళ్ళు మాత్రమే పే చేయండి. ఎందుకంటే గత 4-5 రోజుల నుంచి వీడియోస్లో అన్నింటిలో మొత్తుకుంటున్నా కూడా అలా చెప్పకుండా పే చేసేస్తున్నారు. అవైలబుల్ ఉందా అని అడుగుతున్నారు, మేము ఒకటి ఉంది అని చెప్తున్నాం, ఈ లోపల పే చేసేస్తున్నారు. ఉంది అన్న వాళ్ళకి మాత్రమే మేము పక్కకు తీసి పెడుతున్నాం, ఈ పే చేసిన వాళ్ళకి శారీ ఉండట్లేదు. ఎంతమంది ఎన్ని బూతులు తిట్టుకుంటున్నారో కూడా నాకు తెలీదు. కాకపోతే నేను మళ్ళీ చెప్తున్నా, పే చేస్తామన్న వాళ్ళకి మాత్రమే శారీ పక్కన పెడుతున్నాం. కన్ఫర్మేషన్ మేము పే చేస్తామని చెప్పి కన్ఫర్మేషన్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే శారీ పక్కన పెడుతున్నాం. కలర్స్ అయితే ఇవి సిస్టర్స్, మీకు ఒకసారి క్లియర్గా చూపిస్తాను. కంచి పట్టు. ఓకే, కలర్స్ ఇవే ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో 5 శారీస్, ఒక్కొక్క దాంట్లో 3 శారీస్. ఈక్వల్గా అయితే మనకి సెట్స్ వైజ్ రాలేదు. ఒక దాంట్లో 3, ఒక దాంట్లో 5, ఒక దాంట్లో 6, ఒక దాంట్లో 4 అలా వచ్చాయి అన్నమాట. ఇంత మాత్రమే క్వాంటిటీ ఉంది. మొత్తం మీద కలిపితే ఒక 40 శారీస్, 35 to 40 శారీస్ అయితే ఉన్నాయి. మీరు వీడియో ఎండింగ్ వరకు చూసుకుని మీకు నచ్చితేనే ఆర్డర్ పెట్టుకోండి. డ్రై వాష్ అయితే అవసరం లేదని నేను అనుకుంటున్నా. వీటిలో ఉన్న ఒక శారీని నేను నా దగ్గర ఉన్న బ్లౌజ్ని మ్యాచ్ చేసి నేను వేసుకున్నాను, మీకు అది కూడా చూపిస్తాను. శారీ మొత్తం నేను కట్టుకున్న శారీ లాస్ట్కి చూపిస్తాను. ఫస్ట్ దీంట్లో ఉన్న కలర్స్ చూసేయండి, నంబర్స్తో సహా స్క్రీన్ షాట్ తీయండి. ఇక్కడ ఏ నెంబర్ ఇస్తే ఆ నెంబర్స్కి మాత్రమే మీరు కాంటాక్ట్ అవ్వండి. మనకి 3 నెంబర్స్ ఉన్నాయంటే ఒక నెంబర్ ఇవ్వలేదు అంటే అక్కడ పర్సన్ మీకు ఆన్సర్ చెప్పడానికి లేరు. ఇక 2 నెంబర్లు ఇచ్చామంటే 2 ఉన్నారు అన్నట్టు కొంచెం అర్థం చేసుకోండి. ఓకేనా? ఎవ్రీడే ప్యాకింగ్ ఏదైతే ఉందో అందరికీ ఆల్మోస్ట్ చేసేస్తున్నాం. 4 o'clock వరకు పే చేసిన వాళ్ళందరికీ ప్యాకింగ్ ఈవినింగ్ వరకు చేసి పెట్టేస్తున్నాం. 4 తర్వాత చేసిన వాళ్ళందరికీ రేపు ఈవినింగ్ లోపు ప్యాకింగ్ ఫోటో పెడుతున్నాం, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ శారీస్ మీకు చూపిస్తాం. శారీ నెంబర్ 1 అండి. నేను కట్టుకున్న శారీ లాస్ట్ నెంబర్ ఇస్తాను, ఎందుకంటే అది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు కాబట్టి. ఇది శారీ నెంబర్ 1 అనమాట. వీటికి సంబంధించినటువంటి ఫొటోస్ కూడా మేము స్టేటస్లో పెడతాము. అంటే ఏవైతే మిగులుతాయో అవి పెడతాము. అప్పుడు మీరు అవి చూసి ఏమన్నా నచ్చితే కనుక ఆర్డర్ పెట్టుకోండి. శారీ నెంబర్ 1 ఇది మనకి లైట్ శాండిల్ ఎల్లో కలర్ అండ్ మ్యాంగో ఎల్లో కలర్ మిక్స్డ్ కలర్ ఉంటుంది కదా, ఆ కలర్ వచ్చింది. యాక్చువల్గా రియల్ కలర్ అయితే ఇక్కడ మనకి కొంచెం మ్యాంగో ఎల్లో కలర్ కనిపిస్తుంది కదా, ఆరెంజ్ మిక్స్లో అలా వస్తుంది. దాని మీద సిల్వర్ టిష్యూ, బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా సిల్వర్ టిష్యూ ఉంటుంది. దాని మీద ఇంకొంచెం బ్రైట్గా కనిపించేలాగా సిల్వర్ కాంబినేషన్లోని ఆల్ ఓవర్ క్రీపర్ ఇచ్చారనమాట. ఈ శారీస్ ఫోటో ఒక్కసారి మీరు మా స్టేటస్లో చూడండి, ఎంత కాస్ట్ పెట్టారో మీకు అర్థమైపోతుంది. ఓకే, ఇది చూడండి. పళ్ళు దగ్గర నుంచి చూపిస్తా. ఇది పళ్ళు సిస్టర్స్, ఇది పళ్ళు.
స్క్రీన్ మీద ఏ నెంబర్స్ ఉన్నాయో ఆ నెంబర్స్కి కనుక కాంటాక్ట్ అయితే మీకు ఫాస్ట్గా రిప్లై ఇస్తారు. ఒక నెంబర్ ఇవ్వట్లేదండి, సో మీరు ఆ నెంబర్కి చేస్తే ఇస్తారు, కానీ లేట్గా గంట తర్వాత చీరలన్నీ అయిపోయాక మీకు రిప్లై ఇస్తారు. కాబట్టి మీరు ఇక్కడ స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి ఇవ్వండి, ఓకేనా? కాంటాక్ట్లోకి రండి. ఇది మనకి పళ్ళు బ్లౌజ్ అండి. చక్కగా మనకి మొత్తం టిష్యూ బేస్తో ఒక స్మాల్ సైజ్ డిజైన్ ఇచ్చారు. అండ్ బోర్డర్ మాత్రం సేమ్ శారీలో ఉన్న బోర్డరే కంటిన్యూ అవుతుంది. ఇలా ఉంది, చాలా బాగుందండి. అసలు ఎంత రేట్ తక్కువ చూడండి, మీకు ఆ శారీకి ఈ శారీకి ఎంత 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 వేరియేషన్ ఉంటుందో అమౌంట్లో. ఇది మనకి పళ్ళు. ఓకే, శారీ బాడీ పార్ట్ చూపిస్తాను మీకు. ఇది యాక్చువల్గా మ్యాంగో ఎల్లో కలర్, కానీ సిల్వర్ టిష్యూ బేస్ వచ్చేసరికి కొంచెం డల్ అవుతుందని చెప్పాను కదా మీకు ఆల్రెడీ. సిల్వర్ కలర్ కానీ గోల్డ్ కలర్ కానీ వచ్చినప్పుడు సేమ్ మనకి కొంచెం లైట్ కలర్ కనిపిస్తుంది, కానీ ఇది మనకి దగ్గరగా చూస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. బోర్డర్ కూడా రెండు వైపులా ఒకటేలాగా బోర్డర్ ఇచ్చేసి మధ్యలో డైమండ్ డిజైన్ ఇచ్చారు. పైన మనకి ఓన్లీ డైమండ్ డిజైన్ ఇచ్చారు. కొంచెం దగ్గరగా చూపిస్తావా ఫస్ట్ శారీ డిజైన్? ఓకే, ఇది మొత్తం శారీ అంతా ఇలా ఉంటుంది. నంబర్ 1 ఇలా తీసుకోండి స్క్రీన్ షాట్. శారీ నెంబర్ 2 నంబర్తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు. ఇది మనకి లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ అండి. ఫస్ట్ మీకు బ్లౌజ్ దగ్గర నుంచి చూపిస్తాను. ఇది మనకి బ్లౌజ్, ఇది వచ్చేసరికి పళ్ళు ఇలా వచ్చింది, లక్స్ గ్రీన్ కలర్. ఇది శారీ బాడీ పార్ట్. ఒక్కసారి దగ్గరగా ఇట్లా నేను ఇట్లా మూవ్ చేస్తాను చూడండి, షేడెడ్ లాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఒకసారి ఇట్లా ఇట్లా ఉన్నప్పుడు కొంచెం లైట్ కలర్, కొంచెం ఇట్లా మూవ్ అవుతున్నప్పుడు డార్క్ కలర్ అలా ఉంటుంది. శారీ మొత్తం ఆల్ ఓవర్ క్రీపర్ ఉంటుంది, కనిపిస్తుందా? మొత్తం శారీ అంతా క్రీపర్ ఉంటుంది. శారీ నెంబర్ 2. శారీ నెంబర్ 6 నంబర్తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు. ఇది లైట్ పిస్తా గ్రీన్ కలర్ అండి, ఆల్ ఓవర్ క్రీపర్ ఉంటుంది. జస్ట్ మీరు కలర్ ఏంటి అనేది చూసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ డిజైన్ అంతా కూడా క్లియర్గా మీకు ఫస్ట్ శారీలోనే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. మొత్తం శారీ అంతా కూడా ఈ స్టైల్లో ఇలా ఉంటుంది. చక్కగా సంక్రాంతికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. శారీ నెంబర్ 3. ఇది శారీ నెంబర్ 4 అండి. నంబర్తో సహా స్క్రీన్ షాట్ తీయండి. ఈ శారీని బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఏదైతే తమ్నేల్ కాదు స్టేటస్లో పెట్టాను కదా, లెవెండర్ కలర్ ఇదే డిజైన్లో వచ్చింది. 2000 రూపీస్ వేశారు, అంతకుముందు 3400 ఎంతో ఉంది, అది కొట్టేశారు అనేసి. దాని కింద ఉన్న శారీ ఇదే అనమాట. ఎల్లోయిష్ కలర్, శాండిల్ ఎల్లో అండ్ ఎల్లో, లెమన్ ఎల్లో మిక్స్డ్ కలర్ వస్తుంది. దాని కింద ఉన్న కలర్ ఇది. పర్పుల్ కలర్, లెవెండర్ కలర్ అడిగితే అవి మొత్తం అన్ని తీసుకెళ్ళిపోయారని చెప్పారు. దీంట్లో కూడా ఇవి కూడా పట్టుకెళ్ళిపోయారు. కాకపోతే అది ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువ రన్నింగ్ ఉన్న కలర్ అని చెప్పేసి అది మొత్తం ఉన్నాయని తీసుకుని వెళ్ళిపోయారు. కాకపోతే మనం లేట్గా వెళ్ళాము, ఏం చేయలేకపోయాం. దాని కింద ఉన్న శారీ ఇది. ఇది బ్లౌజ్. నిజం చెప్పాలంటే 2000 రూపీస్ అంత వర్త్ అయితే కాదు. ఇది ఇలా వచ్చింది. ఇది బాడీ పార్ట్. శారీ నెంబర్ 4 3 మర్చిపోయాం 4 శారీ నెంబర్ 4. నెంబర్ 5 నంబర్తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వకండి. మా పిల్ల ఆన్ చేసిందో చెప్పట్లేదు, ఆన్ చేయలేదో చెప్పట్లేదు, నాకు నేనే వాగుతున్నట్టుగా అనిపిస్తుంది నాకు. ఇది కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ అన్నమాట. పీకాక్ బ్లూ కలర్ ఉంటుంది కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా పీకాక్ బ్లూ, ఆ కలర్ ఉంటుంది. దాని మీద మనకి సిల్వర్ కలర్ వచ్చేసరికి ఇలా కొంచెం లైట్ కలర్లో కనిపిస్తుంది. ఎక్కువ క్వాంటిటీ అయితే లేవు అండి. ఇప్పుడు మీ ముందు స్టార్టింగ్లో నేను ఎన్ని శారీస్ అయితే చూపించానో అవి మాత్రమే ఉన్నాయి. ఇంకా పట్టు శారీస్ ఫ్రీక్వెంట్గా పెడుతూనే ఉంటాను, మనకి ఫెస్టివల్ సీజన్ కాబట్టి. చక్కగా మీరు చూడండి, వీడియోస్ అన్నీ చూస్తుంటే మీకు నచ్చిన శారీస్ అంటే డైలీ వేర్కి కావాలా, లేదు అంటే కొంచెం ఆఫీస్ పర్పస్ కావాలా, ఏ రేంజ్లో కావాలన్నా కూడా అన్ని రేంజెస్కి సంబంధించి కూడా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాము. ఇది శారీ నెంబర్ 5. శారీ నెంబర్ 6 నంబర్తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వకండి. ప్రతిసారి నేను చెప్తాను, ఎందుకంటే కొంతమంది సిస్టర్స్కి ఎన్నిసార్లు చెప్పినా స్క్రీన్ షాట్లు తీయరు. మళ్ళీ మా పిల్లలు రెండో మెసేజ్ పెడతారు, వాళ్ళు అప్పుడు నంబర్ స్క్రీన్ షాట్ పెడతారు. పెట్టేలోపు మా పిల్లలు మళ్ళీ లాస్ట్ నుంచి మళ్ళీ పైకి వచ్చేసరికి చీర అయిపోతుంది. కాబట్టి చక్కగా నంబర్తో సహా స్క్రీన్ షాట్ పెట్టండి. ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తామని చెప్పిన వాళ్ళకి మాత్రమే మేము సారీస్ అయితే పక్కన పెడుతున్నాం సిస్టర్స్. గూగుల్ పే, ఫోన్పే అండ్ పేటిఎం కూడా అవైలబుల్ ఉంది. స్కానర్ పంపిస్తారు.
స్క్రీన్ మీద ఏ నెంబర్స్ అయితే ఇస్తామో ఆ నెంబర్ కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ లైట్ కనకాంబరం కలర్ కాంబినేషన్ మీద సిల్వర్ కలర్ వచ్చింది. ఇది మనకి బ్లౌజ్ పార్ట్. ఇది పళ్ళు, ఇది శారీ మిడిల్ పార్ట్. ఇలా ఉంటుంది. శారీ నెంబర్ 6. శారీ నెంబర్ 7 నంబర్తో సహా స్క్రీన్ షాట్ అనేది అసలు మిస్ అవ్వద్దు. ఇది వచ్చేసి ఒక డిఫరెంట్ పింక్ కలర్ వచ్చిందండి. టోటల్గా బేబీ పింక్ కాదు, అలానే టోటల్గా రాణి పింక్ లాగా కూడా కాదు. ఇది ఒక డిఫరెంట్గా పీచ్ పింక్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో ఆ కలర్ వచ్చింది. కలర్ చాలా బాగుంది. దాని మీద సిల్వర్ కలర్ వచ్చేసరికి కూల్గా ప్లెజెంట్గా కూడా కనిపిస్తుంది ఈ కలర్. ఓకే, మీరు సేమ్ కలరే కదా మనకి బ్లౌజ్ పళ్ళు అండ్ శారీ అంతా అనుకుంటే కనుక బ్లౌజ్ ప్లేస్లో మీకు ఇంకా వేరే ఏదన్నా వస్తున్నాయి కదా డిఫరెంట్ మోడల్స్, ఆ బ్లౌజెస్ కూడా వేసుకోవచ్చు ఈ శారీస్కి. ఓకే, ఇదిగోండి బ్లౌజ్. ఇది డ్యామేజ్ కాదు, ఫోల్డింగ్ ఇట్లా ఉంటుంది కదా, జస్ట్ ఫోల్డ్ అయ్యింది. ఇది పళ్ళు. ఇది షేడ్స్ మారుతూ ఉందండి, మీకు కనిపించినంత డార్క్ అయితే ఏం కాదు, లైట్ కూల్ కలర్ అన్నమాట. అక్కడ డార్క్ బాగా కనిపిస్తుందా లేదా? మంచిగానే. ఓకే, మీకు కనిపించే కలర్ ఏనంట. అంటే నేనేమన్నా బాగా కనిపిస్తుందేమో ఎక్కువ పింక్ లాగా అనుకున్నాను, కాదు. టోటల్ శారీ లుక్ ఇది. శారీ నెంబర్ 7. శారీ నెంబర్ 8 నంబర్తో సహా స్క్రీన్ షాట్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు. ఇది లైట్ స్కై బ్లూ కలర్ అండి. అంటే ఇక్కడ ఉన్న కలర్ మెయిన్ కలర్ ఇలా ఇది వస్తుంది, కానీ దాంట్లో సిల్వర్ కలర్ మిక్స్ అయ్యేసరికి లైట్ బ్లూ కలర్ వచ్చింది. బోర్డర్ వరకు ఒక కలర్, పైకి వచ్చేసరికి సిల్వర్ కలర్, కొంచెం వేరియేషన్. అన్ని శారీస్ కి కూడా సేమ్ అలాగే ఉందండి. మొత్తం శారీ అంతా వస్తుంది, కొంచెం డార్క్ ఉంటుంది బోర్డర్ లో. ఓకే, ఇప్పుడు శారీ చూడండి. ఇది పళ్ళు, సారీ అది బ్లౌజ్ కదా, ఇది బ్లౌజ్, ఇది పళ్ళు. ఇలా వచ్చింది పళ్ళు. శారీ మొత్తం క్రీపర్ ఉంటుంది. ఒక్కసారి స్టేటస్ లో ఒక ఫోటో పెట్టాం, మీరు చూసుకోవచ్చు. కాస్ట్ ఎంత ఉంది బయట, దీని కాస్ట్ అనేది మీకు అర్థమవుతుంది. శారీ నెంబర్ 8. శారీ నెంబర్ 10 నంబర్తో సహా స్క్రీన్ షాట్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు. సారీ 10 కాదండి, 9. మా పిల్ల ఇలా ఉంగి చూసినప్పుడు అర్థమైపోయింది ఏదో తేడా కొడుతుంది. శారీ నెంబర్ 9 నంబర్తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు. మళ్ళీ ఎండింగ్ లో కూడా ఈ శారీకి పెడతాను, ఎందుకంటే మేము 10 శారీస్ అనుకున్నాం, ఇంకొక శారీ మిగులుతుందని చెప్పేసి అనుకుంటా. మరీ దాని వెనకాల నుంచి వంగి మరీ చూస్తోంది. ఇది బ్లౌజ్, ఇది పళ్ళు, ఇది పళ్ళు. ఇది వచ్చేసి మనకి శారీ బాడీ పార్ట్. శారీ నెంబర్ 9. శారీ నెంబర్ 10 నంబర్తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు. లాస్ట్ అండ్ ఫైనల్ శారీ అండి. చాలా ఓపిక్ గా ఉన్నాను ఇప్పటి వరకు. నువ్వు నా ఓపిక్ గా. మీ శారీ అక్క, మీ శారీ ఇంకా నా శారీ నేను చూపించలేదండి, అది కూడా చూపించాలి కదా. ఇది బ్లౌజ్ అండి. ఇవాళ టోటల్ గా నేను 4 వీడియోస్ చేసుకుంటా వచ్చాను. రేపు మార్నింగ్ వీడియో ఒకటి టోటల్ గా ఫ్యాన్సీ శారీస్ ఉంది, అంటే పట్టు టైప్ కాకుండా. ఇప్పుడు అంతా లైన్ గా పట్టు పెట్టామని ఫ్యాన్సీ శారీస్ చేసాము. మార్నింగ్ మీకు పెట్టిన వీడియోకి ఈ వీడియోకి మధ్యన ఇంకొక పట్టు వీడియో ఒకటి చేశాను. ఇది ఇవాళ ఈవినింగ్ పెట్టాలి అని చెప్పి బలవంతంగా ఈ వీడియో ఇప్పుడు చేస్తున్నాను అన్నమాట. ఇది పళ్ళు, ఇది టోటల్ శారీ బాడీ పార్ట్. శారీ నెంబర్ 10. నేను కట్టుకున్న శారీ ఇప్పుడు నేను మీకు నుంచి చూపిస్తాను. చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూడండి. అలాగే మీ అందరికీ తెలుసు, పోస్టల్ సర్వీస్ అయితే కనుక కంపల్సరీ పోస్టల్కి పంపండి అని చెప్పి మెన్షన్ చేయండి. ఇన్ కేస్ మేము చెప్పిన టైంలోపు కనుక మీకు పోస్ట్ ఆఫీస్ నుంచి ఆ పార్సల్ రాకపోతే 10 వర్కింగ్ డేస్ అని చెప్పాము కదా, 10 వర్కింగ్ డేస్ లోపు కనుక రాకపోతే ఒకసారి ఆ పార్సల్ పిక్ ఏదైతే ఉందో పిల్లలకి ఎవరికన్నా ఇచ్చి ఒక్కసారి పోస్ట్ ఆఫీస్కి పంపిస్తే ఆ ట్రాకింగ్ నెంబర్ చూసి వాళ్ళు మీకు ఆ శారీ ఇచ్చేస్తారు. 99% మీకు వచ్చేస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ రాకపోతే కనుక 1% గురించి మాత్రమే చెప్తున్నా. డిటిడిసి అయితే మాత్రం 5 వర్కింగ్ డేస్ అండి. 5 వర్కింగ్ డేస్ లోపు వచ్చేస్తుంది. హైదరాబాద్ అయితే నెక్స్ట్ డేకే రావచ్చు, కానీ మేము చెప్పలేం కదా, ఒక్కొక్కసారి కొంచెం అటు ఇటు అవుతూ ఉంటుంది. 5 వర్కింగ్ డేస్ అన్నాం కదా అని మరీ మార్జిన్ లాగా 5 వర్కింగ్ డేస్ పెట్టుకోకండి. మా దగ్గర నుంచి ఇక్కడ ఈవినింగ్ వెళ్తే అక్కడికి వెళ్ళేసరికి లేట్ అవుతుంది కాబట్టి వాళ్ళు బుక్ చేసుకుంటారో లేదో తెలియదు, మళ్ళీ రేపు బుక్ చేసుకుంటారు, రేపటి డేట్ మీద పడుతూ ఉంటాయి.
కాబట్టి ఒక్కరోజు అటు ఇటు అనమాట. ఎందుకు అంత పర్టికులర్గా చెప్తున్నానంటే, నిన్న మొన్న ఒక సిస్టర్ మీరు 5 వర్కింగ్ డేస్ అని చెప్పారు, 5 వర్కింగ్ డేస్ అని చెప్పారు, అయిపోయాయి ఇంకా నా పార్సల్ రాలేదు అంటే, వస్తుందండి ఒకరోజు అటు ఇటుగా అంటే, ఆ రోజు సాయంత్రానికో నెక్స్ట్ డే మార్నింగ్కో వచ్చిందంట. వాళ్ళు కొంచెం వాళ్ళ అవసరాలు కూడా ఉంటాయి కదా, కొరియర్ వాళ్ళ అవసరాలు కూడా, అవి కూడా తీర్చుకున్న తర్వాత వచ్చి మీకు పార్సల్ ఇస్తారు. కాబట్టి కొంచెం ఒకరోజు అటు ఇటు అవుతుంది. ఇప్పుడు నేను కట్టుకునే సారీ మీకు చూపిస్తాను. శారీ నెంబర్ 11 అండి. నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అనేది మిస్ అవ్వద్దు. మన లాస్ట్ అండ్ ఫైనల్ శారీ అనమాట. చెప్పాను కదా మీకు లాస్ట్లో చూపిస్తాను అని. కట్టుకుంటే శారీ లుక్ ఇలా ఉంటుంది. ఇది ఎప్పటిదో కుంకుమ బ్రాసో అనే శారీస్ ఉన్నాయి, ఒక 7-8 శారీస్ ఉన్నాయి. ఆ శారీస్కి సంబంధించినటువంటి బ్లౌజ్ అనమాట ఇది. అవి కూడా మీకు తర్వాత ఏదో ఒక వీడియోలో చూపిస్తాను. ఇది టోటల్గా శారీ. ఒక్క నిమిషము. ఇది బ్లౌజ్, ఇది పళ్ళు పైన, టోటల్గా శారీలో బాడీ పార్ట్ అనమాట. ఇది క్రీపర్ కొంచెం దగ్గరగా చూపించమా. ఇట్లా ఉంటుంది క్రీపర్. సిల్వర్ కలర్ ఎక్కువ హైలైట్ అవుతుంది. శారీ బేస్ వచ్చేసరికి గ్రే కలర్లో వచ్చింది. శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఉంటుందండి. అంటే నేను కరెక్ట్గా పర్ఫెక్ట్గా అయితే కట్టుకోలేదు, చుట్టుకుని వచ్చేసానని చెప్పాలి. ఎందుకంటే 4-5 వీడియోస్ అన్ని శారీస్ ఎక్స్ప్లెయిన్ చేసి నాకున్న ఎనర్జీ మొత్తం స్పూన్తో ఎవరో తీసుకుని తినేసిన అంత ఎనర్జీ మొత్తం పోయిందనమాట. వీడియో ఎండింగ్ వరకు చూసారు కదా. వీటికి సంబంధించినటువంటి స్నాప్స్ కూడా అండి కొంచెం సేపటి తర్వాత పెడతాము. ఏవేవి లేవో అవి, లేకపోతే స్టేటస్ అంతా చుక్కలుగా ఎక్కువ మనకి వీటి శారీస్తోనే నిండిపోతుంది. ఏవైతే మిగిలినాయో అవి మాత్రమే, 1-2 శారీస్ ఉన్నా కూడా అవి మాత్రమే స్టేటస్లో పెడతాం. ఇన్ కేసు సోల్డ్ అవుట్ అని పెట్టాము అంటే ఒక 4-5 కలర్స్ ఒక్కొక్క చీరే ఉన్నప్పుడు కూడా సోల్డ్ అవుట్ అని పెట్టేస్తున్నాము. అదైతే గుర్తుపెట్టుకోండి. అన్ని టోటల్గా 100% కంప్లీట్ అయిపోయాయని కాదు మేము సోల్డ్ అవుట్ అని పెట్టింది. 95% అయిపోయినా కూడా సోల్డ్ అవుట్ పెడతాం. ఎందుకంటే ఇంకా పాపం వాళ్ళు దానికోసం చూసుకుంటూ అన్ని స్నాప్స్ తీసుకుని అడుగుతూ ఉంటారు కదా, అలా ఉండకుండా ఉంటారనేసి చెప్తున్నాను అనమాట. ఓకే, తప్పకుండా లైక్ చేయండి. లవ్ యూ ఆల్.